హలో ఫ్రెండ్స్, తిరుమలకైతే స్టార్ట్ అయిపోయాను. ఎంఆర్పల్లి తిరుపతి నుండి ఇక్కడే ఫ్రెండ్స్ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. మన కొత్త బైక్లో ఫస్ట్ ట్రిప్ తిరుమల. మీరు ఎవరైనా జాయిన్ అయ్యింటే బాగుండు. నేను ఒక్కడే వెళ్తున్నాను. నెక్స్ట్ రైడ్కి తప్పకుండా మీరు ఎవరైనా రావాలనుకుంటే నాతో రైడ్కి కామెంట్ చేయండి, నేను వస్తానని. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఎక్కడైనా మంచిగా ఎంజాయ్ చేద్దాము. నెక్స్ట్ ట్రిప్ ఐ థింక్ కేరళ వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓ వైఎస్ఆర్సిపి ఎలక్షన్ రైడ్లో ఉన్నారు అందరూ. మన తిరుమల రైడ్లో ఉంటే వాళ్ళు ఎలక్షన్ రైడ్లో ఉన్నారు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. అయితే మన కొత్త బైక్లో ఈరోజు తిరుమలకి వెళ్ళడం అంటే అసలు నిజంగా తిరుమల అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోండి ఎవరికైనా. అది బైక్లో అంటే చాలా బాగుంటుంది. ఆ వ్యూస్, ఆ ఫారెస్ట్లో వెళ్తుంటే ఘాట్ రోడ్లో చాలా బాగుంటుంది. అది ఈసీసీ బైక్లో అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆడుకోవచ్చు, మంచి మజా వస్తుంది. అయితే ఇప్పుడు ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఎంఆర్పల్లి సర్కిల్ వచ్చేసింది. తిరుమలలో చెప్పడం మర్చిపోయాను, కేరళ నుండి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఫ్రెండ్స్ అంటే యంగ్ కాదు, ఫ్యామిలీనే. అక్క వాళ్ళు అయితే తిరుమలలో వెయిట్ చేస్తున్నారు నా కోసమే. నేనైతే స్టార్ట్ అయిపోయాను. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు మీట్ అయ్యేసి రేపు మన ఇంటికి అయితే వస్తారు. వాళ్ళు ఊరికి వచ్చేసి అన్నీ చూసుకొని వెళ్దామని. యాక్చువల్లీ ప్లాన్ ఏమంటే ఇప్పుడు తిరుమలకి వెళ్ళేసి అక్కడి నుంచి వచ్చి కాణిపాకము, కాళహస్తి అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసుకొని వాళ్ళు వేలూరుకి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ చూసుకొని వెళ్దాం అంటున్నారు. అది ప్లాన్. చూడాలి మరి ఏమవుతుందో. ఈరోజు అయితే తిరుమలకి వెళ్ళేసి నైట్ దర్శనం చేసుకొని మార్నింగ్ అయితే, అంటే ఇప్పుడే దర్శనం తొందరగా ఏంటంటే నైటే వచ్చేస్తాము కిందకి. వచ్చేసి మార్నింగ్ ఇక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాము. అది ప్లాన్. వాళ్ళ పాపం 5 ఇయర్స్కి రావాలని ఇప్పుడు వచ్చారు. బాలాజీ కాలనీ, తిరుపతి టు చిత్తూరు రోడ్డు వెళ్తుంది కదా, అక్కడికైతే వచ్చాము. రైట్ తీసుకుంటే బాలాజీ కాలనీ. ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనము, టైం లేదు. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా తిరుమల, ఎందుకనేసి బాలాజీ కాలనీ దగ్గర వెళ్తున్నాం మనం ఇప్పుడు. కానీ యాజ్డి అడ్వెంచర్ బైక్ అండి ముందు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొద్దిగా హైట్ ప్రాబ్లం అంతే నాకు. మనం 6 అడుగులు అందగాడుగులు ప్రకాష్లో కూడా కొద్దిగా ఎన్టీఆర్ టైప్ కాబట్టి. కాకపోతే కంఫర్ట్ అయితే అసలు అదుర్సు బైక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మా అన్న వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ బైక్. యాక్చువల్లీ జావాలో బాబర్ కొందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి సింగిల్ సీట్ అని సిమ్స్ హాస్పిటల్ దాటేసుకున్నాము. ఎలక్ట్రికల్ బస్సులు మంచిగా ఉన్నాయండి ఇప్పుడు తిరుపతి టు తిరుమల. నిజంగా చాలా అంటే చాలా పొల్యూషన్ చాలా కంట్రోల్ అవుతుంది దాని. తిరుమల కొండ కనబడుతుంది. ఎప్పుడెప్పుడు పైకి ఎక్కేసాము. రోయా క్రాస్ చేసాము. ఇంక 100 మీటర్లు వెళ్తే అలిపిరికి అయితే వచ్చేసాం మనం. గరుడ విగ్రహం దగ్గరకు వచ్చాము. ల్యాప్టాప్ తీసుకుంటే తిరుమల ఎంట్రీ అలిపిరి దగ్గర వచ్చేసాము. ఇంకా అప్పా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఎంత హ్యాపీగా ఉందంటే అసలు కొత్త బైక్లో రైడ్ చేస్తాట. అది ఫస్ట్ ట్రిప్ తిరుమలకి. అక్కడ వాతావరణం, ఆ అట్మాస్ఫియర్ అసలు ఎలా ఉంటుంది నిజంగా. తిరుమల వెళ్ళడం అంటే ఏదో ఒక ఫీలింగ్, నిజంగా స్వర్గానికి వెళ్ళినట్టు ఉంటుంది. పైకి ఎక్కలేక చెప్పాలా, కింద ఎంత వేడిగా ఉందంటే అంత ఆపోజిట్ తిరుమలలో. ఇక్కడ ఎంత వేడి ఉంటే అక్కడ అంత చల్లగా ఉంటుంది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అక్కడ. అనిపిస్తుంది అంటే తప్పుగా అనుకోకండి, అంత గొప్పగా అనిపిస్తుంది కదా అక్కడ. చాలా చాలా మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడన్నా బాధగా ఉన్నా, అలోన్ ఫీలింగ్ ఉన్నా, మీరు వచ్చేసిన బైక్ తీసుకొని ఒక్కసారి రైడ్ తిరుమలకి వెళ్తే చాలు, మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. చెక్కింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పోలీస్ అన్నలందరూ కూర్చోన్నారు. అందరూ మన బైక్ చూస్తున్నారు. మన బైక్ అన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బిగించామంటే ఇంకా
అదర్స్ మన బండి చెక్కింగ్ అయితే అయిపోయింది. డైరెక్ట్గా మన దగ్గర బ్యాగ్లు ఏం లేదు కాబట్టి మనం ఏం బ్యాగ్స్ అంతా ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏం లేదు, మనం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కానీ హ్యాండిల్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఫోటోషూట్ జరుగుతుంది అందరూ. ఈ ప్లేస్ నిజంగా చెప్పాలంటే ఒక చాలా బాగుంటుంది. ఈ ఇటు సైడ్ చూసుకున్నామంటే ఏమంటారు, చుక్కలగిరి పర్వతం అంటారు కదా, గాలి గోపురం అది. ఒక సైడ్ అది చాలా వ్యూ చాలా బాగుంటుంది. మన కొత్త బైక్ ఇదండి షెల్టర్. చెక్కింగ్ బస్సెస్ ఏది వచ్చినా అక్కడ ఆపేసి చేస్తారు. అది చుక్కలగిరి పర్వతం. నైట్ అయితే ఫుల్ అక్కడ నామం, స్వామివారి నామం మొత్తం తిరుపతి కనబడుతుంది. తిరుపతి మొత్తాన్ని కనబడుతుంది అక్కడ నుండి చూస్తే. అక్కడ ఉండేది. ఇంకా మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. లేట్ చేయడం ఎందుకు, ఘాట్ రోడ్లో రైడ్ చేద్దాం. మన బండి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు పైకి వెళ్తామా అని. పూజ చేసాము, తర్వాత ఫస్ట్ రైడ్ డైరెక్ట్ తిరుమలని, హైదరాబాద్కి తిరుమల వచ్చేసాను. ఫ్రెండ్ రూమ్లో స్టే చేసి ఇప్పుడు తిరుమలకి వెళ్తాను. బండి స్టార్ట్ చేద్దాము. మనమైతే రైడ్ కుమ్మేద్దాం. ఇంకా అట్లనే ఫాస్ట్ టైం లేదు, ఒక 50 to 60 అంతే. సో ఇది చుక్కలగిరి పర్వతం అంటారు, గాలి గోపురం. మన బైక్ వెయిటింగ్ చేస్తాము, వెళ్దామనేసి అందరు ఫోటోలు తీసుకుని. ఇంకొద్దిగా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్. రెడీ 1 2 3 గో స్టార్ట్. యాహూ, ఎప్పుడెప్పుడు అసలు చాలా ఎక్సైట్మెంట్. ఎంత బాగుందంటే అసలు సోలో రైడ్ ఇంకెవరైనా ఉంటే ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ రైడ్కి అయితే తప్పకుండా మీరు ఎవరైనా సరే, ఎవరు రావాలన్నా కామెంట్ చేయండి. నేను నిజంగా చెప్తున్నా, మీకు పికప్ చేసుకుని వెళ్తాను. నేను ఎలాగో ఒక్కడే వెళ్తాను ఎక్కడికైనా. మీరు ఎవరైనా రావాలనుకుంటే వెళ్ళిపోదాం. చాలా హ్యాపీ. నెక్స్ట్ టైం కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా రావాలనుకుంటే బైక్ రైడ్స్, బైక్ ఉంది కానీ సోలో ట్రిప్ కష్టం ఉందంటే కొద్దిగా కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ చేయండి, నేను టచ్లో ఉంటాను. ఎంజాయ్గా వెళ్దాం. కేరళలో నాకు ఆల్మోస్ట్ మంచిగా తెలుసు, అక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దాం. తిరుమల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎలక్ట్రికల్ బస్. నేను ఒక ఆర్టికల్ చదివానండి. అసలు ఎలక్ట్రికల్ బస్ రావడం చాలా అంటే చాలా మంచిదైంది తిరుమలకి. ఒక తిరుపతి టు తిరుమల ఈ ఘాట్ రూట్లోనే వెళ్ళే బస్సెస్, కార్లు, ట్రావెల్స్ అంతా అసలు ఇండియాలోనే టాప్ పొల్యూషన్ ఇక్కడే ఉందని ఒకసారి నేను విన్నాను. మరి అంత పొల్యూషన్ ఇలాంటి, అంటే ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, అడవులు అన్నీ. ఇలాంటి చోట్ల అలాంటిది గణపతి టెంపుల్ అయితే వచ్చింది. మనం ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా మొక్కునేసి ఫస్ట్ గణపతి స్వామిని మొక్కాలి కదా మనము. స్టార్ట్ అయిపోయింది గణపతి పప్ప. ఇక్కడ నుంచి వెళ్దామా వద్దా, టైం అవుతుంది. ఇక్కడ నుంచే మొక్కుని వెళ్ళిపోయాను, ఫిక్స్ అయ్యింది. స్టార్ట్ అయిపోయాను. కాకపోతే ప్రసాదం ఇస్తున్నారు అక్కడ. ఒకసారి ప్రసాదం తీసుకున్నా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకో లేట్ అయిపోతుంది కదా, పైన పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోదామని నేనైతే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం చూద్దామనేసి. ఎక్కడున్నాం, ఎలక్ట్రికల్ బస్సెస్. చాలా పొల్యూషన్ ఉండేదంట. దాని గవర్నమెంట్ మోడీజీ వచ్చిన తర్వాత అనుకుంటాను, అంటే మోడీజీ అని కాదు, ఇది స్టేట్గా అనుకోండి. కాకపోతే టీటీడీ వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. నిజంగా బంగారు కోవిలలో సిలక వెలుతావే ఆ దేవుడు అయినా సిలక వెలుతావు ఆ దేవుడు అయినా
ఏడు కొండలపైన వెలసిన వెంకటరమణ ఏడు కొండలపైన వెలసిన వెంకటరమణ శ్రీనివాస వెంకటేశ లాస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ బైక్ కన్నా వచ్చాను. లాస్ట్ టైం బుల్లెట్ 2017 సంథింగ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కన్నా మేము ఇద్దరు వచ్చాము. బైక్ అసలు కాంబినేషన్ ఫస్ట్ బుల్లెట్ ఎక్కినప్పుడు చెప్తారు కదా, ఎప్పుడు ఎక్కిన గుర్రం అయితే అట్లా ఉంటుంది. ఆ రోజు వచ్చేసరికి అప్పుడు అదే గణపతి టెంపుల్ దగ్గర నుంచి ఎవరో అపాచీ బైక్ కూడా పోటీ పడ్డారు. బుల్లెట్ మంచిగా మేము ఫస్ట్ టైం బైక్ రాదు కదా, చాలా ఫాస్ట్ వచ్చాము. ఒక 1 or 2 kilometers వచ్చేసరికి బైక్ ఆగిపోయింది. చాలా కంగారు నేను బైక్ అనేసి ఎంత స్టార్ట్ చేసినా పెట్రోల్ చూస్తే ఊగిస్తే ఫుల్గా ఊగుతుంది. మనకేం తెలుసు రిజర్వ్కి వస్తే అది సంథింగ్ ఇట్లా స్టాక్ ఉంటుంది. మనం వెళ్ళి కదా ఫస్ట్ టైం ఎక్కాము, అది ఫుల్ హీట్ అయిపోయిందేమో. ఫస్ట్ బైక్ కొన్నాను కదా, అంటే ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు, ఫుల్ హీట్ అయిపోయిందేమో, అనవసరం కాస్ట్ వచ్చాము, జన్ని కాలిపోయి వేడి చల్లారాలి బైక్ అనేసి అక్కడ పెట్టింది. హీట్ చల్లారాలి, ఇంజిన్ చల్లారాయినాక స్టార్ట్ అవుతుంది. 1 hour వెయిట్ చేసాం ఫ్రెండ్స్. నిజంగా కామెడీ, 1 hour వెయిట్ చేసి స్టార్ట్ అవ్వలేదు. మనం మా అన్నకు కాల్ చేసి, అన్న ఎందుకు ఇది స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైందంటే ఏమైనా రిజల్ట్ వచ్చింది ఒకసారి చెక్ చేయండి. సరే ఎందుకైనా మంచిదని ఒకసారి రిజల్ట్ వేసి స్టార్ట్ అయ్యాను. అసలు ఒకరినొకరు మొహం ఊంచుకొని మరీ నవ్వుకున్నావు. ఎందుకురా మనం పట్టుకోవాలి అనేసి అట్లా కొత్త బైక్ వస్తే. అసలు చాలా బాగుంది అప్పుడు రైడ్. అసలు ఎక్కడికి వెళ్ళామంటే అప్పుడు తుంబూరు తీర్థం వెళ్ళాం మేమిద్దరం, చాలా బాగుంది. అప్పుడే నా బైక్కి నామకరణం చేసాం అక్కడ, బంగారు రాజు అనేసి. ఈ బైక్కి కూడా నామకరణం చేయాలి, మంచి పేరు ఒకటైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మంచి పేరు అయితే పెడదాం బైక్ తిరుమలలో. ఏ బైక్ ఉన్నా ఫస్ట్ తిరుమలకి వస్తాను. లాస్ట్ టైం బుల్లెట్ తీసుకొచ్చాము, నెక్స్ట్ బైక్ ఇది తీసుకొచ్చాము. మంచి నామకరణం లేదా, మంచి పేరు జరుగుతుంది మంచిగా. వర్క్ చేస్తున్నారు. ఇంకా వర్షాకాలం సమ్మర్లో అయితే వర్షాలు ఉండే కాబట్టి స్టార్ట్ చేసినారు నాకు తెలిసి. మళ్ళీ వర్షాకాలం కష్టం కదా, చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఒక 3 feet డెప్త్ వేసి రోడ్ నుండి మళ్ళీ హైట్లో ఎత్తున్నారు ఐరన్ అంతా, చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఆ మాత్రం ఉండాలి కదా, బస్సెస్ ఏదైనా లేకున్నా ఇబ్బంది లేదు. ఈ మధ్య అసలు బస్సెస్ అంటే వెళ్ళేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, డౌన్ తిరుపతికి వచ్చేటప్పుడు, తిరుమల టు తిరుపతికి వచ్చేటప్పుడు కొద్దిగా అసలు బస్సెస్ బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడం సంథింగ్ జరుగుతుంది. రైడ్ అసలు మామూలుగా లేదు, వెళ్తుంటే చాలా 100 kilometers ఇలానే వెళ్ళిపోదాం అనిపిస్తాను. కాకపోతే ఎప్పుడెప్పుడు తిరుమలకి వెళ్ళిపోదామా, ఆ అట్మాస్ఫియర్ అసలు అక్కడ చల్లదనము, అంటే అక్కడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, దానికోసం అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ హ్యాపీనెస్ ఇది మనకు రాదు నిజంగా తిరుమల. అందుకే తిరుమల అంటే చరిత్రలో మించిపోయింది, చాలా అంటే చాలా. ఎన్ని కార్లు, ఎంతమంది, అసలు తిరుమలలో జనాభా లేని రోజు ఎప్పుడైనా ఉంటుందంటే నాకు తెలిసి ఐ థింక్ కరోనా టైంలో, అంటే లేదని కాదు, కరోనా టైంలో తక్కువ, చాలా తక్కువ. కాకపోతే ఇప్పుడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అసలు క్రేజీ. అది ఇప్పుడు సమ్మరు హాలిడేస్ కదా, స్కూల్ అంతా హాలిడేస్ టైంలో ఇంకా 10th రిజల్ట్స్ వస్తే తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ అయిపోతారు. ఇప్పుడైతే సిస్టమ్ బాగా పెట్టారండి, తిరుపతిలోనే టికెట్స్ ఇస్తున్నారు. మనం అక్కడ 1 or 2 hours వెయిట్ చేసి టికెట్ తీసుకుని టైమింగ్స్ ఉంటాయి. సేమ్ టైంకి వచ్చేసి 2-3 hours ఓన్లీ, 2-3 hours మ్యాక్సిమం 4 hours దర్శనం అయిపోతుంది. చాలా బాగా పెట్టారు అది, ఎందుకంటే ఎండకి ఇక్కడికి వచ్చి ఎక్కువ రద్దీగా తిరుమలలో కష్టం అవుతుంది కదా ఎండకి అనేసి చాలా బాగా పెట్టారు. అదైతే క్రేజీ చెప్పాలంటే. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. అసలు క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది, పైకి రాగా రాగా అసలు వేడి తగ్గితే చల్లగా అయితే నిజంగా తెలుస్తుంది ఆ ఫీలింగ్. కొండపేట వచ్చేసరికి ఇంకా కొద్దిగా ఇంకా వెళ్ళాలి మనం.
చాలా క్రేజీగా ఉంది ఈ బైక్లో అసలు. నిజంగా నిజంగా అడ్వాన్స్గా వచ్చింది నాకు. చాలా బాగా అనిపిస్తుంది బైక్ రైడ్ అయితే. కొద్దిగా హైట్ సీట్ డౌన్ ఉంటే బాగుండేది, కాళ్ళు అందేవి నాకు మంచిగా. ఇప్పుడు కూడా ఏం లేదు, కాకపోతే ఫస్ట్ టైం కదా బైక్, కొద్ది రోజులు అలవాటు పడాలి. అలవాటు అయితే చాలా బాగుంటుంది. కానీ రైడ్కి అయితే అదుర్సు, ఆడుకోవచ్చు అసలు. మనం ఎలా చెప్తే అలా వింటుంది బైక్, అలా ఉంది. చాలా ఫ్రీ, బుల్లెట్ కన్నా చాలా హ్యాండిల్ ఫ్రీ, కానీ బ్రేక్ అయితే ఇంకా అసలు తోపు. ఎంత స్పీడ్ వెళ్ళా అసలు క్రేజీ, చాలా బాగుంది. బైక్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది బైక్. మనమైతే వచ్చేసాము ఫ్రెండ్స్, వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా 100 మీటర్స్ అనుకుంటాను తిరుమల. వచ్చేసాము. ఇక్కడి నుంచి అసలు ఒక ఊటీ, కొడైకెనాల్, కేరళ, కాశీ సంథింగ్, అదే కాశ్మీరు, హిమాలయాలు అవన్నీ కలిపితే ఒక తిరుమల అనిపిస్తుంది. ఎంత కూల్గా, ఎంత అసలు పైకి రాగానే ఎంత బాగుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా. అందుకే తిరుమల అంటే ఒక అద్భుతం, ఒక అమోఘం. క్రేజీ. కార్లు అయితే స్లో చేస్తున్నారు. అవును, లాస్ట్ టైం బుల్లెట్ తీసుకున్నది కూడా కింద ఒక టోకెన్ ఇచ్చేవాళ్ళు, 30 minutes లోపు సంథింగ్ ఎంత టైమింగ్, ఆ టైం తర్వాతే రావాలి పైకి, అంటే అంత టైంలో రావాలి. ఆ లోపు వచ్చామంటే ఇక్కడ ఫైన్ వేసేవాళ్ళు, ఎందుకంటే చాలా స్పీడ్ వస్తారు అని. ఇప్పుడు అదే నాకైతే ఏమి ఇవ్వలేదు. ఇక్కడైతే కార్లు అయితే స్టాప్ చేశాను. నాకు తెలిసి కార్లు ఏమన్నా ఉంటాయేమో, కార్లు టోకెన్. బైక్ అయితే ఏం లేదు. నేనైతే ఐ థింక్ తొందరగానే వచ్చేసాను అనుకుంటాను. చూద్దాం ఇప్పుడు ఎవరు ఆపుతారా ఏం లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, తిరుమల ఎంటర్ అయిపోయాం. గోవిందా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మనం ఇట్లా అవుటర్ రింగ్ రోడ్లా ఉంది కదా, హైవేలు అట్లా వెళ్ళిపోదాం, లోపలంతా వద్దు. ఇది కూడా జీబోర్డు వస్తున్నాడు. ఓహో, అరుస్తున్నాడు పోలీస్ అతను. మై గాడ్, జీబోర్డు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, అరిచాడు. ఏదో ఫైన్ వేస్తాడేమో, గట్టిగా అరుస్తాడు అనుకుంటే ఆ జీప్లో పోలీసు ఉండేసరికి సెల్యూట్ చేసి వెళ్తున్నాడు. అట్లుంటుంది. పోలీస్ అయినా, సీఎం అయినా రాంగ్ అంటే రాంగ్, రూట్ అంటే రాంగే కదా. అది మన ఇండియా. అదే మనలాంటి వాళ్ళు వచ్చింటే పట్టుకుని ఫైన్ వేసి అందరూ వదిలిండ్రు. వచ్చేసాం తిరుమలకి. అసలు ఎంత నీట్నెస్, ఎంత మంచిగా ఉంటుంది చూడండి అసలు, క్రేజీ. నిజంగా టీటీడీ అంటే ఒక క్లీన్, అంటే మెయింటెనెన్స్ చేస్తారు చూడు, అందుకు మెచ్చుకోవాలి. మామూలుగా ఎక్కడైనా 100 రూపీస్ వస్తుందంటే 90 రూపీస్ తినే 10 రూపీసే ఖర్చు పెట్టాలంటారు. కానీ టీటీడీ అలా కాదు, మెయింటెనెన్స్. ఇంకా ఎవడొచ్చినా ఇంకా తిరుమల అంటే పడిపోవాల్సింది, మళ్ళీ ఎప్పుడు వస్తాము. పెద్ద పెద్ద బంగ్లాలు, అసలు ఇది సిటీనా తిరుమలనా, చుట్టూ అడవులు, మధ్యలో అసలు ఆకాశంలో చుట్టూ నక్షత్రాల మధ్యలో పెద్దగా మూన్ ఉన్నట్టుగా, చుట్టూ అడవులు, మధ్యలో ఒక అద్భుతమైన ప్లేస్ అంటే తిరుమల. ఎంత మంచిగా అసలు క్రేజీ అది చెప్పాలంటే. ఈ అడవిలో ఇంత దూరంలో ఇంత నీట్గా, ఇంత మంచి సిటీ, క్రేజీ. నిజంగా ఇది ఒక సిటీ. ఏం లేదు చెప్పండి ఇక్కడ, పెట్రోల్ బంక్స్ లేవు, షాపింగ్ లేవు, ఏం దొరకదు తిరుమల, A to Z. అసలు అన్నదానము, ఎంతమంది వచ్చినా తినడానికి అన్నదానం. ఆ క్యూలో ఉంటే అక్కడ మజ్జిగ సప్లై చేయడం కానీ, మిల్క్ సప్లై చేయడం కానీ, టైం టు టైం. రోడ్లు చూడండి, ఎక్కడైనా కొద్దిగా చెత్త కనబడుతుంది. ఇట్లా విశ్రాంతి భవనాలు, విశ్రాంతి భవనాలు, అసలు గెస్ట్ హౌస్లు, ఏ విఐపి వచ్చినా స్టే చేయడానికి కానీ. అసలు పులులు, సింహాలు తిరిగే అడవిలో ఇంత స్వేచ్ఛగా, ఇంత మంచిగా ఒక అద్భుతం చెప్పాలంటే చాలా, అంటే చాలా. తిరుమల అనేది వింతలలో ఇది ఒక వింత అనిపిస్తుంది నాకు. అంటే హౌ టు పాసిబుల్ అని, ఎంత మంచిగా, క్రేజీ కదా. ఆదాయం అలా వస్తుంది కాబట్టి చేస్తున్నాయని కాదు, కానీ ఎంత డబ్బులు వస్తున్నాయని కాదు, చేయడం అనేది గొప్ప కదా. ఆ స్వామి చేయించుకుంటాడు మరి. వెంకటేశ్వర స్వామి అంటే చెప్పాలా.
మనమైతే గుడికి దగ్గరలో ఇటు సైడ్ వచ్చేసాము. ఎందుకంటే అక్క వాళ్ళు ఇటు సైడే వెయిట్ చేస్తున్నామన్నారు. వెయిట్ చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళట్లేదు, అక్క వాళ్ళు వెళ్తారు. మనకు టికెట్ తీసుకోలేదు కదా, నాకు లేట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి రావడానికి. వాళ్ళైతే టికెట్ తీసేసుకున్నారు. పర్లేదు మీరు లోపలికి వెళ్ళండి, నేను అవుట్ సైడ్ వెయిట్ చేస్తాను. నేను ఐ థింక్ అక్కడికి వెళ్ళి కాల్ చేయాలి వాళ్ళకి, వెళ్ళిపోయారా ఉన్నారా. 5 o'clock అన్నారు. నేనైతే ఇప్పుడు 6:30 సంథింగ్ అయిపోయింది టైం అయితే. లోపలికి వెళ్ళిపోయారా ఉన్నారా తెలియదు. ఇక్కడైతే పార్కింగ్ రైట్ సైడ్ ఏమైనా ఉందో చూడాలి. ఇక్కడైతే బైకులు రెండు కనపడుతున్నాయి. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ పెట్టుకోవాలి. మొత్తం కార్లు ఉన్నాయి, బైక్ లేదు ఇక్కడ. మనం వెళ్ళిపోదాం. ఇక్కడ లేదు, కొద్ది పైకి వెళ్తే ఉండొచ్చేమో. ఇక్కడ బైక్ పార్కింగ్. ఇక్కడైతే ఇద్దరు పోలీసులు ఉన్నారు, అడిగాను ఒకసారి. అక్కడ చెప్తారు కదా. టూ వీలర్ పార్కింగ్ ఎక్కడ ఉంది సార్? టూ వీలర్ పార్కింగ్ లడ్డూలు తీసుకోవాలి, లడ్డు పైకి వెళ్ళిపోవచ్చా? ఓ, పోలీసు వాళ్ళు అయితే చెప్పేశారు. మ్యూజియం ఉంది కదా, మ్యూజియం దగ్గర పెట్టేసుకోవచ్చు. ఆపోజిట్లో సంథింగ్ ఎక్కడ ఉన్నారు. ఇట్లా కదా పైకి ఇలా వెళ్ళి ఇది లెఫ్ట్ అనుకుంటా. బయటకు వెళ్తే కపిల్ తీర్థం సైడ్ వెళ్ళిపోతారు. కపిల్ తీర్థం పాప నివాసం కపిల్ తీర్థం కింద కదా ఉంటుంది. వచ్చేసాం, పైకి వచ్చేసాం. రైట్ సైడే టెంపుల్, అన్నదాన భవనము అంతా. గుడి బ్యాక్ సైడ్ వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఇది డైరెక్ట్గా అన్నదానం క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫ్రీ భోజనం దగ్గరికి. ఇంకేం ఫ్రెండ్స్, తిరుమల వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. బైక్ రైడ్లో చాలా అంటే చాలా బాగుంది. తిరుమల ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. కానీ ఒకసారి బైక్ రైడ్ చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా. బైక్ రైడ్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చి కొంచెం పైకి వెళ్ళి మనం మ్యూజియం దగ్గర అంటే పైకి వెళ్ళి నెక్స్ట్ వచ్చి లడ్డూలు తీసుకోవాలి. నేను అదంతా వీడియో చేస్తాను, ఎక్కడ ఎలా వెళ్ళాలి ఎట్లుంటుందో కొద్దిగా. బైక్ అయితే పార్కింగ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో లోపలికి వెళ్ళేసి తిరుమల టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఫ్రీ లడ్డూస్ పర్ లడ్డు, ఒక్క లడ్డు ఎంత పడుతుంది, ఎలా అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికైతే నేనైతే వచ్చేసాను. బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోతాను. నేను నడుచుకొని వెళ్ళేసి కార్లు వేసుకుని ఇక్కడ కూడా ఎక్కడంటే అక్కడ పార్క్ చేశారు. ఇటు సైడ్ అటు సైడ్ అంతా. ఇక్కడున్న హోటల్స్ చూడు ఎంత మంది ఉన్నారు అసలు. ఇక్కడే ఉందనుకుంటా. ఇక్కడైతే పెట్టేసుకుంటాను నేను, లోపల పెట్టేసుకుని ఇక్కడ నుంచి లాక్ చేసుకుని నడుచుకొని నిదానంగా వెళ్ళిపోతాను. లడ్డూలు తీసుకొని అక్క వాళ్ళు వస్తే వాళ్ళు మీట్ అయ్యేసి, మేబీ వాళ్ళు కార్లో వచ్చారు, మళ్ళీ నేను రిటర్న్ అయిపోతా బైక్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో